12 సంవత్సరాలు. అవును, పూర్తిగా 12 సంవత్సరాలు నేను ఋతుస్రావం అనే వ్యాధితో బాధపడుతూ జీవించాను. ఎంతమంది వైద్యులను కలిసినా, ఎంత ధనం ఖర్చు చేసినా నా బాధ తగ్గలేదు. నా ఆశలు ఒక్కటొక్కటిగా కరిగిపోయాయి. ప్రజల మధ్య ఉండడానికి కూడా నేను భయపడే స్థితికి చేరుకున్నాను. కానీ ఒకరోజు యేసయ్య గురించి విన్నాను. ఆయన రోగులను స్వస్థపరుస్తాడని, బాధపడుతున్న వారిపై కరుణ చూపుతాడని విన్నప్పుడు నా హృదయంలో ఒక చిన్న విశ్వాసం పుట్టింది. ఆయన వస్త్రపు చెంగును మాత్రమే తాకినా నేను స్వస్థపడతాను అని నిశ్చయించుకున్నాను. జనం గుంపును దాటుకుంటూ వణుకుతున్న చేతులతో ఆయన వస్త్రపు చెంగును తాకిన ఆ క్షణంలోనే నా శరీరంలో ఒక అద్భుతం జరిగింది. 12 సంవత్సరాల బాధ ఒక్కసారిగా ఆగిపోయింది. నేను స్వస్థత పొందాను. అప్పుడు యేసయ్య నా వైపు చూసి ఇలా అన్నారు, కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానంతో వెళ్ళుము. ఆ మాటలు విన్నప్పుడు నా కన్నీళ్లు ఆగలేదు. ఎందుకంటే అది కేవలం శరీర స్వస్థత కాదు, నా జీవితానికి దేవుడిచ్చిన కొత్త ప్రారంభం. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, మనుష్యులు చేయలేనిది దేవుడు చేయగలడు. చిన్న విశ్వాసం కూడా ఆయన చేతిలో మహా అద్భుతమవుతుంది. నా జీవితాన్ని స్వస్థపరిచిన యేసయ్యకు మహిమ కలుగునుగాక.